ది మనిషి యొక్క సంస్కారం నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం మానవుని సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడు అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ప్రతీకగా భావం వస్తుంది. నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. నమస్కారం ఎలా పుట్టిందంటే నమః అనే సంస్కృత పదం నుంచి నమస్కారం పుట్టింది. సాత్విక గుణానికి ఇదో చిహ్నం. గౌరవ సూచకంగా మనం పెట్టే నమస్కారాల్లో ఆధ్యాత్మికమైన అంతరార్థం ఉంది. చేతులను జోడించడం యాథాలాపమైన ప్రక్రియ కాదు. మనిషిలోని అహంకారాన్ని తొలగించి అణకువను పెంచే విశిష్టమైన సంకేతం. ప్రతి మనిషిలో ఉండే ఆత్మ ఒక్కటే అన్న సత్యానికి ఇదో ప్రతీకాత్మక చిహ్నం. భౌతిక స్పర్శ లేకుండా జరిగే ఈ ఆదాన ప్రధాన చర్య వల్ల ఒకరిలో సానుకూల శక్తి మరొకరికి ప్రసారమవుతుందని చెబుతారు. నమస్కారం ఎలా పెట్టాలంటే సంప్రదాయ శైలిలో నమస్తే చెప్పేటప్పుడు కొద్దిగా ఉంగి రెండు చేతులను కలిపి వేళ్లు ముందుకు చూపిస్తూ ఛాతి దగ్గరగా చేతులను పెట్టాలి. అంతేకాకుండా అరచేతులు రెండు కలిసి సవినయంగా నమస్కరించాలి. దీనినే ప్రణమాసన, ప్రార్థన భంగిమ లేదా అంజలి ముద్ర అని పిలుస్తారు. ఈ రోజుల్లో నమస్కారాన్ని అంత మర్యాదపూర్వకంగా లేదనే చెప్పాలి. నమస్కారం పెట్టేటప్పుడు కొద్దిగా వంగి వినయంగా నమస్కారం పెడితే అది మరింత గౌరవాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా పెద్దవారికి ఈ విధంగా నమస్కారం పెట్టినట్లయితే మీపై వారికి మంచి అభిప్రాయం కలుగుతుంది. శరీరంలోని ధన, రుణ ధ్రువాలను కలవడం లాంటిది నమస్కారం. అందుకే దీన్ని విద్యుదయస్కాంత ఘటంతో పోల్చవచ్చు. చూపుడు వేలు జీవాత్మ, బొటనవేలు పరమాత్మకు ప్రతీకలు. చిటికెన వేలిని తమస్సుకు, ఉంగరపు వేలిని రజస్సుకు, మధ్యవేలిని సత్వగుణాలకు ప్రతీకలుగా చెబుతారు. భాషల్లో వేరైనా నమస్కారం సంస్కారం ఒక్కటే. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటుందని అందరికీ తెలిసిందే. నమస్కారాన్ని వివిధ భాషల్లో వివిధ రకాలుగా పలుకుతారు. తెలుగులో నమస్కారములు, కన్నడలో నమస్కార లేదా నమస్కారగలు, తమిళంలో వనక్కం, మలయాళంలో నమస్కారం అని పిలుస్తారు. హిందీలో నమస్కార్ లేదా నమస్తే అని అంటారు. ఈశాన్య భారతదేశం దగ్గరకొస్తే బంగాల్లో నమోష్కార్, అస్సామీస్లో నమోస్కార్ అని పిలుస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.